బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డను కూల్చాలని కుట్ర చేస్తున్నారా అని మండిపడ్డారు. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నించారు. వర్షకాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ కోరుకుంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై దుష్ట రాజకీయాన్ని మానుకోవాలని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌస్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా, మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డను కూల్చాలని కుట్ర చేస్తున్నారా అని మండిపడ్డారు. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. సునీత, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య, అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం వాటర్ వార్ జరుగుతుంది అనుకోవచ్చు. మొన్నటి వరకు కృష్ణా నది జలాల పైన కావచ్చు, ఈ రోజు గోదావరి నది జలాల పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొన్న కాళేశ్వరంలో కట్టినటువంటి మేడిగడ్డ పిల్లర్లన్నీ కుంగిపోయాయంటూ కూడా స్వయంగా ఆ రాష్ట్ర అధికార ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులందరినీ ఇక్కడ తీసుకెళ్లి అక్కడికి యావత్ ప్రపంచానికి మేడిగడ్డను పిల్లర్లు కుంగుబాటు పైన మొత్తం అందరికీ చూపించిన పరిస్థితి. ఇది బీఆర్ఎస్ యొక్క పనితనం అంటూ కూడా రేవంత్ రెడ్డి వేసిన టార్గెట్ కు ఇటు బీఆర్ఎస్ కూడా ప్రతి సవాలుగా తీసుకొని ఈ రోజు చిన్న మేడిగడ్డకు తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఆ ప్రధాన లీడర్లంతా కూడా 3 బస్సులలో బయలుదేరారు. ఇప్పటికే ఉప్పలు రింగ్ రోడ్డు దాటారు సునీత. మరి కాసేపట్లో భువనగిరి మీదుగా జనగాంకు చేరుకుంటారు. జనగాంలో ఇక్కడ కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర రెడ్డి ఇద్దరు కూడా సాదర స్వాగతం పలికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సహా వెళ్లి భూపాలపల్లిలో లంచ్ అనంతరము మేడిగడ్డకి వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే మేడిగడ్డ కుంగుబాటు కొన్ని చర్యల వల్ల కావచ్చు, కానీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ కూడా ఉంది అని చెప్పేసి దానిపైన రిపేర్లకు అవకాశం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడమే కాదు, ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తామంటూ కూడా ఈ రోజు చెప్తున్నారు. అనంతరం అన్నారం బ్యారేజ్ వద్దకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఇసుక తెప్పల ద్వారా కుంగుబాటు పైన కూడా కొంత నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించి అనంతరము మీడియాతో మాట్లాడున్నారు సునీత. ఇటు మరోవైపు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క కార్యక్రమం పైన మాత్రము తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మీరు 1,00,000 కోట్ల అవినీతి చేసి కట్టడం వల్లే అది కుంగిపోయింది, కుంగుబాటు కారణంగా 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదు, ఇటు గ్రావిటీ కెనాల్ కావచ్చు, ఇటు
అవన్నీ కూడా కూలిపోవడము కుంగిపోవడము జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేనికి పనికి రాకుండా పోయింది. అటు మేడిగడ్డ కావచ్చు, ఇటు అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు కావచ్చు, అటు గ్రావిటీ కెనాల్ కావచ్చు, ఇటు పంప్ హౌజులు కావచ్చు, అన్ని కూడా వర్షం వస్తే పంప్ హౌస్లు మునుగుతున్న పరిస్థితి, వరద వస్తే పిల్లర్లు కూలుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. ఇప్పటికే ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మొన్న శాంపిల్స్ కూడా సేకరించారు. అసలు ఈ డ్యామ్ పనికి వస్తుందా, పనికిరాదా, లేకపోతే దీన్ని కూల్చాలా అంటూ కూడా ఒక కమిటీ ద్వారా, నిపుణుల కమిటీ ద్వారా మేము ఆధారాలు సేకరిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఈ రోజు అక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలో మేడిగడ్డకు బయలుదేరుతూ అతను ఒక తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా తీవ్ర సంచలన ఆరోపణలు చేశాడు. మేడిగడ్డ కూల్చి తన యొక్క స్వలాభం కోసం మరొక ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది రిపేర్ చేస్తే రిపేర్ అయ్యే డ్యామే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే అటు కేటీఆర్ మాటలు కూడా చాలా మంది యువతని ఆలోచింపజేసేలా ఉంటాయి. అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నట్లుగా రిపేర్ చేస్తే మళ్ళీ దాన్ని వాడుకలోకి తీసుకురావచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలు మేడిగడ్డ ప్రజలు దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు? సునీత, అక్కడ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మాత్రము తీవ్ర ఆందోళన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు అక్కడ అడ్డుకునే అవకాశం కూడా, ఎందుకంటే అక్కడ కట్టిన గ్రావిటీ కెనాల్ కావచ్చు, అక్కడ కట్టిన బ్యారేజ్లు, అక్కడ కట్టినటువంటి పంప్ హౌజ్ల వల్ల ఆ వరద ముప్పుతోటి అక్కడ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 4 సంవత్సరాలుగా ముప్పు ప్రాంత రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు బ్యారేజీ పనికొస్తుందంటూ ఇక్కడికి రావడాన్ని మాత్రం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేస్తున్నారు. అడ్డుకునే అవకాశం కూడా ఉంది. అయితే పోలీసు బందోబస్తు మధ్య ఆ రైతులను ఆపుతారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని అడ్డుకుంటారా మాత్రం అనేది ఒక ప్రశ్నగా అక్కడ కనిపిస్తుంది. సునీత, ఒకవైపు అక్కడ 30 గ్రామాల రైతులు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు డ్యామ్ పనికొస్తుందంటూ బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ఇటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇది బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా అందరూ కూడా బయలుదేరిన సిచ్యువేషన్స్ మనం విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరోపక్క చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఏ సమయానికైనా మేడిగడ్డకు చేరుకోవచ్చు. అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి? పర్మిషన్స్ ఉన్నాయా? ముందుగా పోలీసులు ముందుగానే గస్తీ కాస్తున్నారా ఏంటి? సునీత, అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ కార్యక్రమానికి అటు ముందస్తుగా అనుమతుల కోసం అయితే డీజీపీని, మాజీ మంత్రి ఇటు వాళ్ళు కలిసారు. మంత్రుల బృందం అయితే కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే ఆ అనుమతులు ఉన్నాయా లేదా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి ఇటు ఉప్పల్ రింగ్ రోడ్డు క్రాస్ అయి భువనగిరి మీదుగా మరి కాసేపట్లో జనగామకు చేరుకుంటారు. జనగామలో సాదర స్వాగతం అనంతరము భూపాలపల్లికి చేరుకొని అక్కడ లంచ్ చేసి అనంతరము 2:30 గంటల ప్రాంతంలో మేడిగడ్డకు చేరుకుంటారు. సునీత, అక్కడ డ్యామ్ పునర్నిర్మాణం కావచ్చు, అక్కడ రిపేర్లకు సంబంధించినటువంటి విషయాలపైన నిపుణుల కమిటీ తోటి ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లాన్ చేశారు. అనంతరము అక్కడ నుంచి అన్నారం బ్యారేజ్కి వెళ్తారు. అక్కడ కూడా ఉన్న అవకాశాలు ఏంటి, ఆ తెప్పలను ఎలా రిపేర్ చేయొచ్చు అనే విషయాలను చేసే అవకాశం అయితే ఉంది. అనంతరము మీడియాతో మాట్లాడతారు. సునీత, ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన షెడ్యూల్. కానీ అయితే వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాక పోలీసులు ఎలాంటి పరిణామాలు చేస్తారు, అనుమతి ఉందా లేదా, వాళ్ళకు హైదరాబాద్ వరకు అనుమతి ఇచ్చారా, వరంగల్ మీదుగా ర్యాలీగా వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయా లేదా అనేది మాత్రము పోలీసులు కొంత గోప్యంగా ఉంచుతున్నారు. సునీత, అయితే ఇటు వారికి బందోబస్తు ఇస్తారా లేదంటే భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళను అదుపులోకి తీసుకుంటారా అనే విషయం మాత్రం వాళ్ళు వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాకే మాత్రం తెలిసే అవకాశం ఉంది. సునీత, మరోవైపు మాత్రము ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతిదాడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ సభలో నల్గొండలో బీఆర్ఎస్ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అక్కడ బొందలగడ్డ ఉందా, ఏముంది, మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏం ఉందని చెప్పేసి ప్రశ్నించిన బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ నేతలు మళ్ళీ అక్కడికే వెళ్తున్న పరిస్థితి చూస్తున్నారు. దొంగ అన్న చందంగా మారిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, ఇటు ప్రతిపక్ష అధికార పక్ష ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో మిన్నంటాయి. ప్రతిపక్షంలో ఉండి మేము నీళ్ల వాటాకు సంబంధించినటువంటి నీళ్ల వినియోగం కోసం, తెలంగాణ సస్యశ్యామలం కోసమే మేము వెళ్తున్నామంటూ బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా మీ యొక్క 1,00,000 కోట్ల అవినీతి
అవినీతి బండారం బయటపడుతుందనే దాన్ని కప్పిపుచ్చడానికి అక్కడికి వెళ్తున్నారంటూ కూడా కాంగ్రెస్ షటర్లు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ మాటల యుద్ధంతో అయితే కొంత రాజకీయ వాతావరణం వేడెక్కిందని అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఎఫెక్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యానే రెండు పార్టీలు కూడా ప్రజల మద్దతు కోరుతున్నట్టు కనిపిస్తుంది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.